భారతదేశపు ఒక ప్రాచీన జానపద కథ. ఇది విభిన్న దృష్టికోణాలు ఎలా వేరే వేరే అర్థాలను ఇచ్చేవో చూపిస్తుంది. పూర్వకాలంలో భారతదేశంలోని ఓ గ్రామంలో 6 వృద్ధులు ఉండేవారు. వారంతా జన్మతోనే కళ్ళు లేనివారు. గ్రామస్తులు వారిని ఎంతో ప్రేమించేవారు, కాపాడుతూ చూసేవారు. ప్రపంచం ఎలా ఉంటుందో వారి కళ్లతో చూడలేకపోయినా ఆ అంధులు వారి ఊహల ద్వారా ప్రపంచాన్ని గ్రహించే ప్రయత్నం చేసేవారు. ఎవరైనా ప్రయాణాలు చేసి వచ్చి విశేషాలు చెబితే అవి ఇష్టంగా వినేవారు. అలా ఒకరు ఏనుగు గురించి విశేషాలు చెప్పగానే వారిలో ఏనుగును చూడాలనే ఆసక్తి చెలరేగింది. విషయం తెలిసిన గ్రామస్తులు వారికి ఏనుగును తాకి తెలుసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అక్కడే ఉద్యానవనంలో పనిచేస్తున్న ఒక స్నేహితుడు వారిని ఏనుగు దగ్గరకు తీసుకెళ్లాడు. అంధులు ఒక్కొక్కరుగా ఏనుగును తాకారు. మొదటివాడు ఏనుగు తల భాగాన్ని తాకి అన్నాడు, "ఇది గోడలా గట్టిగా ఉంది." రెండవవాడు తొండాన్ని తాకి, "ఇది పెద్ద పాము లాంటిది" అన్నాడు. మూడవవాడు దంతాన్ని తాకి, "ఇది ఓ కత్తిలాంటిది" అన్నాడు. నాలుగవవాడు కాళ్లను తాకి, "ఇది పెద్ద చెట్టు లాంటిది" అన్నాడు. ఐదవవాడు చెవిని తాకి, "ఇది ఓ పెద్ద పంఖ లేదా చాటలా ఉంటుంది" అన్నాడు. ఆరవవాడు తోకను తాకి, "ఇది ఒక పాత గొర్రెతాడులా ఉంది" అన్నాడు. తర్వాత వారు చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఏనుగు అంటే గోడ, పాము, కత్తి, చెట్టు, పంఖ, తాడు అంటూ వాదించుకుంటూ అరవసాగారు. ఆ అరుపులకు మెలకువ వచ్చిన ఒక సాధువు శాంతంగా ఇలా అన్నాడు, "ఏనుగు ఒక పెద్ద జంతువు. మీరు ఒక్కో భాగాన్ని మాత్రమే తాకారు, కాని ఆ ఒక్క భాగమే మొత్తం ఏనుగు కాదు కదా. విషయాన్ని గ్రహించాలంటే ప్రతిదీ కలిపి చూసి అర్థం చేసుకోవాలి, గ్రహించాలి." అప్పుడు ఆ 6 అంధులు సన్యాసి మాటలపై ఆలోచించారు. తిరిగి వారు అందరి అభిప్రాయాన్ని కలిపి చూసి ఏనుగు యొక్క నిజమైన రూపాన్ని అర్థం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. సత్యాన్ని తెలుసుకోవాలంటే ప్రతి కోణాన్ని గౌరవించాలి. ఈ కథ మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.